హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలో టేస్టీ అయిన బెండకాయ పులుసుని అయితే ఎలా చేయాలో చూపిస్తాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. బెండకాయ పులుసులోకి కావాల్సిన వెజిటేబుల్స్ బెండకాయలు, టమాటోస్, ఆనియన్స్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ని అయితే పోసుకోవాలి. ఆయిల్ అనేది వేడయ్యాక పోపు దినుసులు అయితే వేసుకోవాలి. పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడే అందులోనే గుప్పెడంత కరివేపాకునైతే వేసుకొని ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలండి. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆనియన్స్ని అయితే బాగా వేపుకోండి. ఆనియన్స్ అనేటివి ఇలా బాగా వేగిపోయిన తర్వాత అందులోనే తరిగి పెట్టుకున్న టమాటోని అయితే వేసుకొని టమాటోస్ బాగా మగ్గేంత వరకు వేపుకోవాలి. టమాటోస్ బాగా మగ్గాలండి. అప్పటిదాకా అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి. టమాటోస్ ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత అందులోనే చిటికెడంత పసుపు, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ని అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు సాల్ట్ అనేది సరిపోకపోతే మీ రుచికి తగినంత సాల్ట్ని అయితే వేసుకొని నేను చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకోండి. మనకి టమాటోస్లో వాటర్ అనేది పోయి ఇలా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోండి. మీకు కారం అనేది తక్కువ అనిపిస్తే మీ రుచికి తగినంత కారం అయితే వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు ఆయిల్ అనేది ఇలా పైకి తేలాలండి. ఇలా ఆయిల్ అనేది పైకి తేలితే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తున్నట్టు. మీకు గన్ ఇలా ఆయిల్ కానీ రాకపోతే మీరు ఆయిల్ వచ్చేంత వరకు బాగా వేపుకోండి. టమాటోస్ అనేవి బాగా మగ్గిపోవాలి. అప్పటి వరకు అయితే బాగా వేపుకోండి. ఆయిల్ అయితే ఇలా బాగా పైకి తేలిన తర్వాత అందులోనే మనం ఇందాక తరిగి పెట్టుకున్న బెండకాయలను అయితే వేసుకోవాలి. బెండకాయలు వేసుకున్న తర్వాత ఈ బెండకాయలు కర్రీకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోండి. అప్పుడే మనకి అడుగంటకుండా అయితే ఉంటుంది. బెండకాయలు మినిమం ఒక 15 నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెండకాయలు ఒక 50% పాటు బాగా మగ్గిన తర్వాత ఇలా కర్రీలో అయితే కలుస్తుంది. అప్పటిదాకా అయితే బాగా వేపుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే ఒక గ్లాస్ అంతా చింతపండు పులుసుని అయితే పోసుకోవాలి. చింతపండు పులుసు ఒక గ్లాస్ అయితే చాలండి. మరీ ఎక్కువైతే పోయకండి. ఎక్కువ పోస్తే పులుపు అనేది ఎక్కువైపోతుంది. ఇలా చింతపండు పులుసుని అయితే పోసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చింతపండు పులుసుని పోసుకున్న తర్వాత అందులోనే ఒక గ్లాస్ వాటర్ని అయితే పోసుకోండి. మీకు ఇంకా పులుపు అనేది తగులుతుంటే ఇంకొన్ని వాటర్ని అయితే పోసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలిపేటప్పుడు సాల్ట్ అయితే చూసుకోండి. మీకు సాల్ట్ అనేది తక్కువ అనిపిస్తే ఇంకొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి బెండకాయ పులుసు ఇలా బాగా ఉడుకుతుంటుంది. మనకి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. అప్పుడే మనకి త్వరగా అయితే అయిపోతుంది. ఇలా కలిపేటప్పుడే బెండకాయని అయితే ఒకటి తీసుకొని ఒకసారి చేత్తో ప్రెస్ చేసి చూడండి. బెండకాయ అనేది మెత్తగా అవితే మనకి కర్రీ అనేది ఉడికిపోయినట్టండి. బెండకాయలు అనేటివి స్మూత్గా నలిగిపోయేటట్టు ఉండేంత వరకు అయితే బాగా ఉడికించుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకోసారి మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ అయిపోవస్తుందండి. ఇలా ఉడుకుతున్న పులుసులోనే మెంతుల పొడిని అయితే వేసుకోవాలి. ఈ మెంతుల పొడి అంటే ఏం లేదండి, మెంతులు, జీలకర్ర, మిరియాలని వేయించుకొని పొడి కొట్టు పెట్టుకోవడమే. వాటిల్ని మెంతుల పొడి అంటారు. ఈ మెంతుల పొడిని అయితే 1.5 టేబుల్ స్పూన్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెండకాయ పులుసుని అయితే బాగా ఉడికించుకోండి. మెంతుల పొడిని వేసుకున్న ఒక 5 నిమిషాల తర్వాత బెండకాయ పులుసుని ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకోవడమే. ఇంతేనండి, టేస్టీ అయిన బెండకాయ పులుసు అయితే రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.